నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వట్లమాని గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం శ్రీచరణ్ మన కడపకు సంబంధించినటువంటి ఒక క్రీడాకారిణి అని చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ గెలిచిన తర్వాత రాష్ట్రానికి రాకముందే వైసీపీ కుట్రలు పన్నారు. అసలు మీరు క్రీడాకారులను గుర్తించరా అని చెప్పేసి అంటూ చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలే చేశారు. కానీ రాష్ట్రానికే తిరిగి రాకుండా ఎలాగ వాళ్ళని స్వాగతం పలకాలి అనేది ఒక పక్కనైతే ముందే ఒక నెపాన్ని వేసేసి మేము అన్నందుకే వీళ్ళు మళ్ళీ గుర్తించారని చెప్పి మాట్లాడటానికి ట్రై చేశారు. కానీ వాళ్ళకి తెలియని ఇంకో పాయింట్ ఏంటంటే ఇంకా ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్కి రాకముందే లోకేష్ గారు వెళ్ళి క్రికెట్ స్టేడియంలో వాళ్ళందరినీ కలిసి ధైర్యం చెప్పారు. కానీ అప్పుడు వైసీపీ నేతలు ఏమన్నారు, చూసారా రాష్ట్రంలో తుఫాన్ వచ్చి ఇక్కడ బాధపడుతుంటే లోకేష్ క్రికెట్ చూస్తానికి వెళ్ళాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అక్కడ మళ్ళీ శ్రీచరణ్ ఇంకా రాకముందే ఇంకా రిసీవ్ చేసుకోలేదని మాట్లాడుతున్నారు. ఏంటి కుట్రలు అంటే ఏం చెప్తారు? రెండు నాలుకల ధోరణి అంటే తాటిపట్ట అంటారు. తాటిపట్ట మీకు తెలుసు, రెండు పక్కల ముళ్ళు ఉంటాయి కదా, తాటాకు ఆ కొమ్మ ఉంటుంది చూడండి, దాని తాటిపట్ట మట్ట రకరకాలుగా చెప్తారు. అట్లా వీళ్ళకి రెండు పక్కల ముళ్ళు ఉన్నట్టు వీళ్ళ నాలుగు కూడా అలాగే ఉంటాయి. మీరు అన్నట్టుగా మొన్న వెళ్తే అది తప్పు, వాళ్ళకి ధైర్యం చెప్తే అది తప్పు. అంటే అమ్మాయికి ముందే అభినందనలు అందజేసి అమ్మ బాగా ఆడు అని ఆ శ్రీచరణికిను మిగతా మొత్తం టీంకి మహిళా టీంకి చెప్తే అది ఆయన రాష్ట్రాన్ని పట్టించుకోకపోవటం. ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టించుకుని వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి అభినందనలు ఎలా అందజేస్తారు? గాలిలో పంపిస్తారా? అవసరం లేదు కదండి. మనం గుర్తింపు అనేది ఎట్లా ఇస్తాము? మన రాష్ట్రానికి రాగానే మనం ఆహ్వానించి మనం వాళ్ళకి తగిన మర్యాదలు చేస్తాం. అది మామూలుగా చేసే పని. మీరు అన్నారు చూడండి, అంటే వీళ్ళు ఎలాగ చేస్తారు కాబట్టి ముందు ఒక నెగిటివ్ అది స్ప్రెడ్ చేయాలి కదా. ఎప్పుడు కూడా అసలు జగన్మోహన్ రెడ్డికి మొన్న మేకపాటి చెప్పినట్టుగా, మన మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నువ్వు సలహాదారులు మార్చుకో, నీ చుట్టూ ఉండే వాళ్ళని మార్చుకో అని చెప్పాడు, వీళ్ళని ఉంచుకోకని. వీళ్ళే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి పరువు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏమైనా కాస్త మంచి పేరు రేపు వస్తుందంటే ఇవాళే అది రాకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడకుండా ఉండుంటే ఆయన తరఫున ఎవడో పెడతాడు, అది పనికిమాలిన వాళ్ళు ఎవరో పెడతారు. కానీ ఆ నెగిటివ్ ఎవరికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డికేగా. ఎందుకు తొందరపాటు? ఇప్పుడు మీ కడప జిల్లాకి చెందిన అమ్మాయి కదా, అప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి? మా కడప అమ్మాయి ఇంత బాగా సాధించింది, మా పార్టీ తరఫున మేము ఇంత ఇస్తున్నాము అని చెప్పి వదిలేయాలి. నిజంగా చేయదలుచుకుంటే తప్పులేదు. అంతే తప్ప ప్రభుత్వాన్ని నిందించి, లోకేష్ని నిందించి, చంద్రబాబు నాయుడు గారిని నిందించి నిందలు ఎందుకండి? అసలు ఇంతవరకు చంద్రబాబు అని అంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ కూడా పెట్టాడు, అసలు ఏదీ లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనాలి మర్యాద. ఉత్త చంద్రబాబు అంటాడు, ఈయన ఏదో బొడ్డు కోసం పేరు పెట్టాడు. పొద్దున్న కూడా మీరు వినండి, న్యూస్లో చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే కనీస సంస్కారం లేని వ్యక్తుల గురించి మనం డిస్కస్ చేయాలా? ఇప్పుడు శ్రీచరణి అమ్మాయి స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అమ్మాయి, ఓకే, ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఆ అమ్మాయి ఏంటంటే 14 వికెట్లు తీసింది మొన్న 9 మ్యాచ్ల్లో. ఇంతకుముందు దీపా శర్మ అనే అమ్మాయి 22 వికెట్లు తీసింది. అమ్మాయి సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. కడపకి సంబంధించిన అమ్మాయి అయితే ఈ అమ్మాయి 21 ఏళ్ళు అంతే. శ్రీచరణి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ నాన్నగారు థర్మల్ విద్యుత్ ప్లాంట్లో చిన్న ఉద్యోగిగా ఉన్నారు. అయితే వాళ్ళ ఫాదర్ అథ్లెట్, ఈ అమ్మాయి కూడా అథ్లెట్గా కూడా ఉండింది. వాళ్ళ నాన్నగారికి ఈ అమ్మాయి అథ్లెట్ అయితే బాగుంటుందని ఉండింది. ఈ అమ్మాయి బ్యాడ్మింటన్ ఆడేది, ఖోఖో ఆడేది. దీన్ని ఎప్పుడు క్రికెట్ ఆడేది కానీ క్రికెటర్ అవ్వాలని అనుకోలేదు అమ్మాయి పెద్దగా. కాకపోతే వాళ్ళ అంకుల్ వల్ల ఈ అమ్మాయి బాగా క్రికెట్ ఆడడం అంకుల్తో ఆడి ఆ రకంగా వచ్చి 55 లక్షలకి ఈ అమ్మాయిని తీసుకుని, అంటే చిత్రంగా లైఫ్ ఎట్లా మారుతుంది చెప్తున్నా. ఆ తర్వాత అమ్మాయి 2-3 ఆటల్లో అమ్మాయి ప్రూవ్ చేసుకుని అట్లా అంచెలంచెలుగా వరల్డ్ కప్కి వచ్చింది. వరల్డ్ కప్లో ఇవాళ శ్రీచరణి అనే అమ్మాయి ఇంత విజయం సాధించడంలో అమ్మాయి పాత్ర చాలా కీలకం అండి. ఇవాళ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ని అందులో అమ్మాయి ఎక్కడో పెట్టింది చెప్పాలంటే. సో అటువంటి శ్రీచరణిని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తుందా? ఖచ్చితంగా చేయదు. ఎందుకంటే ఆల్రెడీ నెగ్గకుండానే ప్రీ ఫైనల్స్లోనే వాళ్ళకి వెళ్ళి ఒక అభినందనలు అందజేసిన వ్యక్తి లోకేష్ లాంటి వాళ్ళు అసలు వదిలిపెట్టరు కదా. సో అందుకని అమ్మాయి రాగానే మీరు అన్నట్టుగా హోంమంత్రి గారు వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు అనిత గారు. తర్వాత లోకేష్ గారు ఎదురేగా ఆహ్వానించి, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక
మిథాలీ రాజును శ్రీచరణి ఇద్దరు కూడా మాట్లాడారు. దే ఆర్ వెరీ హ్యాపీ. అండ్ ప్రభుత్వం తరఫున అమ్మాయికి 2.5 కోట్లు నజరానా ప్రకటించారండి. తర్వాత 1000 గజాల స్థలం ఇక్కడ కడపలో ఇస్తున్నారు. ఆ తర్వాత అమ్మాయికి గవర్నమెంట్ జాబ్ కూడా ప్రకటించడం జరిగింది. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదో కొత్తగా ఏదో గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టు ఇవాళ వైసీపీ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి చెప్పక్కర్లే, అది నేను చెప్తున్నా. అయితే ఇదే విషయంలో మేడం మన క్రికెట్ అనగానే వైసీపీకి సంబంధించి తిరుపతి కార్పొరేటర్ కొడుకుని ఏదో అన్నారని చెప్పేసి రంజీ మ్యాచ్లో హనుమంత్ విహారీ అని చెప్పి ఒక క్రికెటర్ని చాలా ఇబ్బందులు పెట్టి మరి పూర్తిగా ఏమంటే ఆటకే రాజీనామా చేసి బయటికి వచ్చేలాగా చేశారు వైసీపీ నేతలు. వీళ్ళు నిజంగా ఆటగాళ్ళ గురించి క్రీడాకారుల గురించి మాట్లాడుతున్నారంటే ఆడుదాం ఆంధ్ర దగ్గర నుంచి దాదాపు 119 కోట్లు కొట్టేసినటువంటి వైనం ఆర్కే రోజారెడ్డి గారు. వీళ్ళు ఇప్పుడు శ్రీచరణి గురించి వాళ్ళ రిసీవ్ గురించి మాట్లాడుతుంటే ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటేనండి వాళ్ళ కుసంస్కారం అంతే. అది మీరు అన్నట్టుగా అసలు అంటే మీరు ఎదుగుతుంటే నేను చూడలేకపోతున్నానంటే నేను ఒక ఆటగాడిని కాదు, అంతే కదా. ఇప్పుడు బైరెడ్డి వాళ్ళు చేసింది అదే కదా. మీరు అన్నట్టుగా 119 కోట్లు చిన్న విషయం అది. రోజా ఏమైపోయింది వాళ్ళు? రోజా ఎందుకు మద్రాసు పారిపోయింది? ఎందుకు సినిమాల్లోకి వెళ్ళిపోతుంది ఆవిడ? మళ్ళీ మరి రాజకీయాలు ఎందుకు వదిలేస్తుంది? మనం అడుగుతున్నది అది. ఇవాళ మీరు అన్నట్టుగా ఇంతలా చేస్తే ఈ అమ్మాయికి ఇవాళ నువ్వు అసలు నీ హయాంలో నువ్వు ఆటగాళ్ళకి ఏం చేసావు? ఎవరైనా సరే క్రీడాకారులు అనుకోండి, ఏ క్రీడాకారులకైనా మీరేం చేశారు? ఒక వ్యక్తిని ఆట వదిలేసేలాగా చేశారు. మీరు వచ్చి నీతులు చెప్తున్నారు ఇవాళ. ఎంత సిగ్గుచేటండి. అంటే ఇవాళ శ్రీచరణి అనే అమ్మాయి ఇవాళ మొత్తం తెలుగు పేపర్స్ అన్నీ ఫ్రంట్ పేజ్ అమ్మాయే. నిజంగా చెప్తున్నానండి, క్రికెట్ అంటే పురుషులదే అనే స్థాయి నుంచి ఇవాళ క్రికెట్ అంటే మహిళలది కూడా, మహిళలు కూడా అనేది ఇవాళ మనం చూస్తున్నాం. చాలా అద్భుతం అది. ఎందుకంటే అసలు మనం క్రికెట్ ఆట అంటే మనం మగవాళ్ళదే చూస్తాం. వాళ్ళు ఎన్ని తెచ్చారు వరల్డ్ కప్స్? ఇది ఫస్ట్ వరల్డ్ కప్ అయినా కూడా ఒక యూనిక్గా ఉండింది ఇది. ఎందుకంటే అందరూ ఆ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చూసారంటే ఎంత కష్టపడి ఒక్కొక్కళ్ళు ఒక ఆయన అయితే వాళ్ళ నాన్నగారు తయారు చేసి ఇచ్చారు అమ్మాయికి బ్యాట్. అసలు అవన్నీ ఆ కథలు చదువుతుంటే ఎంత ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అంటే అవన్నీ. అంటే పిల్లలకి చెప్పాలి ఇవన్నీ, ముందు తరాలకు వెళ్ళాలి ఇలాంటివి. అంటే మహిళలు తలుచుకుంటే సాధించలేనిది లేదు. చిన్న చిన్న పిల్లలు అంత అద్భుతంగా ఆడుతూ ఉంటే కన్నుల పండుగ అంటారు చూడండి, అట్లా ఉండింది. ఇవాళ నిజంగా మనం మహిళా క్రికెటర్స్ గురించే మాట్లాడుకోవాలి. చాలా అందమైన విషయం, అద్భుతమైన విషయం అండి అది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తగ్గట్టుగానే వాళ్ళు స్పందించడం జరిగింది. ఆ అమ్మాయికి తగిన నజరానా అంతా ప్రకటించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అంటే చిన్నపిల్ల అయినా చాలా చక్కగా ఆడి మన తెలుగు వాళ్ళ ప్రైడ్ నిలిపింది అక్కడ. అది చాలా మనం మెచ్చుకోవాలండి ఆ విషయం. అయితే అదే కాకుండా క్రికెటర్స్ అనగానే లేదా క్రీడాకారులు అనగానే మనకి తెలుగు క్రికెటర్ అయినటువంటి మరొక వ్యక్తి అంబటి రాయుడు. అంబటి రాయుడు సరే ఏదో ఒక విషయంలో పార్టీలో జాయిన్ అవుదామని వెళ్తే నువ్వు ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిడితేనే పార్టీలు ఉండాలంటే ఆయన బయటకు వచ్చి ఆయన కూడా చెప్పారు. సో నిజంగా వీళ్ళు ఒక క్రీడాకారులకి గౌరవం వీళ్ళు ఇచ్చారు గతంలో. హనుమంత్ విహారీ కావచ్చు, లేదంటే మనకు అంబటి రాయుడు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చినా సరే వాళ్ళ పార్టీ నుంచి బయటికి వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోయేలా చేస్తారు. సో దీని అంబటి రాయుడు గురించి మీరు ఏం చెప్తారు? మీరు అంబటి రాయుడు అంటే గుర్తుకొచ్చి మనం అసలు విషయం మర్చిపోయాం. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా క్రీడలకి కులం ఏంటండి? ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీ కాబట్టి మీరు పట్టించుకోలేదు అని అన్నారు కదా శ్రీచరణిని. దీన్ని బట్టే మీకు వాళ్ళ చిన్న బుద్ధి అర్థం కావట్లా. మీరు అంబటి రాయుడు దాకా వెళ్తున్నారు. శ్రీచరణి విషయంలో కులం తీసుకొచ్చిందే ఇవాళ వైసీపీ కదా. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే ఈ అంబటి రాయుడు గారు ఒకవేళ కాపులు అనుకుందాం సరే, ఆయన ఏ క్యాస్టో మనకు నిజంగా తెలియదు. వీళ్ళు చెప్పబట్టి మనకు పనికిమాలిన విషయాలు తెలుస్తున్నాయి. మనం ఎవరిని కూడా వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వమండి. వాళ్ళ కులాన్ని బట్టి మనం అంచనా వెయ్యం. వాళ్ళు ఆడే విధానం కావచ్చు, వాళ్ళు ఏ ఆట ఆడుతున్నారు, ఎంత అద్భుతంగా ఆడారు, లేదు ఏ అంశంలో ప్రతిభ కనపరిచినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మనం చూస్తాం, చూడాలి కూడా. లేకపోతే ఇంకంతకంటే వంకర బుద్ధి ఇంకోటి ఉండదు. కాబట్టి అంబటి రాయుడు నువ్వు కాపు కాబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని తిట్టాలి అని ఒక కండిషన్ పెట్టడం వల్ల ఇవాళ అంబటి రాయుడు అంటే అలాంటివి చెయ్యడు కాబట్టి ఆయన బయటకు వచ్చాడు. చేశాడు కాబట్టి ఇవాళ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎక్కడున్నాడో మనం చూస్తున్నాం. మరి భాస్కర్ రెడ్డి మరి యూకేలో ఉండి నీకు
అసలు మనిషివాసల మీరు కనుక అవి చూసారంటే ఆ పోస్టులు ఇంత అసలు నాకు చెప్పడానికి కూడా అంటే మనస్కరించట్లే, అతని పేరు ఉచ్చరించటానికి కూడా. అసలు ఒక అమ్మ అబ్బకి పుట్టాడా అంటారు చూడండి, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు సీరియస్గా. కానీ తల్లిదండ్రులు సిగ్గుపడే విధంగా ఇలాంటి కొడుకుని కన్నావా అనుకునే విధంగా భాస్కర్ రెడ్డి పోస్టులు ఉన్నాయి, చూసుకోండి. అవసరమండి, నువ్వెక్కడో యూకేలో ఉండి ఒక ఏదో ఉద్యోగం చేసుకుంటున్నావో వ్యాపారం చేసుకుంటున్నావో అది కూడా మాకు తెలియదు కదా. ఇవాళ నిన్ను వెనకేసుకొస్తూ సాక్షిలో బ్యానర్ ఐటమ్ ఇచ్చారంటే సాక్షి ఏ స్థాయిలో ఉంది, అది ఎంత దిగజారింది అనేది అర్థమవుతుంది మనకి. అలాంటప్పుడు అంబటి రాయుడిని మనం అప్రిషియేట్ చేయాలి. అట్లీస్ట్ అతను రాజకీయాల్లోకి వెళ్లకుండా, అంటే వెంటనే అతను చిచ్చి ఇది మన పని కాదు, మనం ఇలాంటి పనులు చేయకూడదు అనే సంస్కారం అతనికి ఉందంటే ముందు అతని తల్లిదండ్రులను అభినందించాలి మనం కదా. అట్లీస్ట్ అతను ఓకే నేను తిట్టలేనండి, నాకు వద్దండి ఇది అని వచ్చేసాడు. మరి భాస్కర్ రెడ్డికి ఏం రోగం వచ్చింది? ఇప్పుడు ఇవాళ ఎవరైతే ఆయన చుట్టూ ఉన్నారో జగన్మోహన్ రెడ్డి చుట్టూ వీళ్ళందరూ తిట్టడం వల్లే కదండి మంత్రి పదవులు సాధించుకున్నారు. అంటే చెడ్డ పనులు చేయటం వల్ల ఇవాళ వాళ్ళు వైసీపీలో కొనసాగగలుగుతున్నారు. కానీ సమాజంలో వాళ్ళకు ఉండే గుర్తింపు ఏంటి? వాళ్ళు ఎవరైతే బూతులు మాట్లాడారో, ఎవరైతే ఈ కల్తీ మద్యంలో ఇరుక్కున్నారో, లేకపోతే ఎటువంటి అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళైనా ఇవాళ మొహం చూపించగలుగుతున్నారా ప్రజలకి? నేను వైసీపీ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టారని ప్రజలు అనుకున్నారు తప్ప, అదే జగన్మోహన్ రెడ్డిని ఇవాళ అరెస్ట్ చేయకపోతే అదే ప్రజలు మీరు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని నిలదీస్తున్నారు. తేడా చెప్తున్నా మీకు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద అంత ఎవర్షన్ ఉంది ప్రజల్లో, ఈయన మీద అంత ఏమనాలి ఆరాధనా భావం ఉంది కాబట్టి ఆయనకి అన్ని సీట్లు ఇచ్చి మెజారిటీ ఇచ్చి గెలిపించుకుని ఆయన ముఖ్యమంత్రిని చేసుకున్నారు. అంటే నేను ఒక్కటే చెప్తానండి జగన్మోహన్ రెడ్డికి, కుల రాజకీయాలు చేయొద్దు. క్రీడాకారులకి మీరు కులం అంటగట్టకండి దయచేసి. వాళ్ళల్లో ఉండే ప్రతిభకి మనందరం కూడా శిరస్సు వంచి నమస్కరిద్దాం. ఎందుకంటే చిన్నవాళ్ళైనా వాళ్ళ ప్రతిభకి మనం నమస్కరించాలి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పనికి మాలిన ఈ రాజకీయాలు చేయొద్దు. మీరు ఇంకా దిగజారిపోకండి జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికి దిగజారింది చాలు. ఇంకా మీరు ఇంతకంటే వెళ్తే ఇంక భూమిలోకి వెళ్ళిపోవాలి. ఇంక అంతకుమించి మీకు అవకాశం లేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అని మనం మరోసారి చెప్తున్నాం. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ప్రతి దానికి కూడా కులాన్ని, మతాన్ని, అదేవిధంగా పార్టీలని అన్నీ కూడా జతపరుస్తూ వైసీపీ చేసిన కుట్ర రాజకీయాలకి ఇక్కడితో సార్ తెరపడాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.